అరెస్ట్ ఖాయమని అంతా భావించారు. పార్టీ కార్యకర్తలు జైలుకెళ్లడం గ్యారంటీ అనుకున్నారు. అయితే ఆయన అరెస్ట్ను మాత్రం అధికార పార్టీలోని ఓ అదృశ్య శక్తి అడ్డుకుంటుందట. హైదరాబాద్లో ఉన్నానని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత నోటీసులు ఇస్తున్నారట. పోలీస్ స్టేషన్కు సమీపంలో మాజీ మంత్రి నివాసం ఉన్నా తీరా ఆయన ఊరు వదిలి వెళ్లిన తర్వాత ఖాకీలు హడావిడి చేస్తున్నారన్న విమర్శలున్నాయి. నాడు నకిలీ మద్యంలో ఎమ్మెల్యే సేఫ్ అయితే నేడు అక్రమ క్వాడ్స్ మైనింగ్లో మాజీ మంత్రి సేఫ్ జోన్లో ఉన్నారన్న ఆరోపణలున్నాయి. ఇంతకీ ఆ మాజీ మంత్రికి అండగా నిలుస్తున్న ఆ అదృశ్య శక్తి ఎవరు ఆయన అరెస్టుకు బ్రేకులు వేస్తున్నారు? అసలు తెర వెనక జరుగుతున్న తతంగం ఏంటి? నెల్లూరు టీడీపీలో కాకాని గోవర్ధన్ చిచ్చు. కాకానికి అండగా టీడీపీ కీలక నేత. అదృశ్య శక్తిపై తెలుగు తమ్ముళ్ల ఫైర్. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం వరదపురం రుస్తుం క్వాడ్స్ మైన్స్ లో జరిగిన అక్రమాలపై ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి ఎపిసోడ్ డైలీ సీరియల్ను తలపిస్తుంది. రుస్తుం మైన్స్ లో క్వాడ్స్ అక్రమ రవాణా, 257 కోట్ల రూపాయల అక్రమ క్వాడ్స్ మైనింగ్, పేలుడు పదార్థాల అక్రమ నిల్వ, గిరిజనులను బెదిరించి మైనింగ్ చేశారని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు, పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు ఇలా అనేక రకాల కేసులు మాజీ మంత్రిని వెంటాడుతున్నాయి. ఈ క్రమంలోనే రుస్తుం మైన్ అక్రమాలపై ఏ4గా కాకరిని చేర్చడం జరిగింది. ఈ సందర్భంగా అరెస్టులకు బెదిరేది లేదని, కూటమి ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ధీటుగా ఎదుర్కొంటామంటూ కాకాని సవాలు విసిరిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇంతవరకు బానే ఉన్న ఈ ఎపిసోడ్లో ఓ రహస్య ఎజెండా ఇంప్లిమెంటేషన్ అవుతుందట. జిల్లాలోని సామాన్య స్థాయి కార్యకర్త నుంచి ఎమ్మెల్యే స్థాయి వరకు కూడా జరుగుతున్న పరిణామాలు అంతుపట్టడం లేదంటూ కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాకాని అరెస్టు వ్యవహారంలో జరుగుతున్న సీన్లు టామ్ అండ్ జెర్రీ గేమ్లా ఉందంటూ తెలుగు తమ్ములు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. కాకాని 3 రోజుల ఇంట్లో ఉండి అరెస్టుకు సిద్ధమని సవాల్ విసిరితే పోలీసులు మాత్రం ఆయన హైదరాబాద్ వెళ్లిన తర్వాత గేటుకు మొదటి నోటీసులు అంటించారన్న విమర్శలున్నాయి. హైదరాబాద్ నివాసంలో ఉన్నానని ఆయన సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టినా అప్పుడు స్పందించకుండా ఆయన హైదరాబాద్ విడిచి వెళ్లిన తర్వాత వారి సమీప బంధువులకు నోటీసులు ఇచ్చారట. 3వ నోటీసు కూడా అదే తంతు. మరోవైపు కాకాని గోవర్ధన్ రెడ్డిని రక్షించేందుకు అధికార పార్టీలోని ఓ కీలక మంత్రి అదృశ్య శక్తిగా వ్యవహరిస్తున్నట్లు నెల్లూరు పొలిటికల్ సర్కిల్లో చర్చ మొదలైంది. ఆ అదృశ్య శక్తిపై తెలుగు తమ్ముళ్లు రగిలిపోతున్నారట. కాకానికి బెయిల్ వచ్చేదాకా అదృశ్య శక్తి రక్షణ కవచంగా వ్యవహరిస్తున్నారన్నది తమ్ముళ్ల వాదన. వైసీపీ అధికారంలో తమను ఇబ్బంది పెట్టిన తీరు మర్చిపోయారా? మీ స్నేహానికి రాజకీయాలకు సంబంధం ఏంటి అని బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారట. హైదరాబాద్ లో ఉన్న ఇంట్లో ఉన్నారని, శుభకార్యంలో పాల్గొంటున్నారని స్పష్టంగా చెప్పిన చేతికి నోటీసులు ఇవ్వడంలో పోలీసులు ఉదాసీనంగానే వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి సీన్ చూస్తుంటే గత టీడీపీ ప్రభుత్వంలో ఘటనలు గుర్తుకు వస్తున్నాయని అంటున్నారు తెలుగు తమ్ముళ్లు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో కావలి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, సర్వేపల్లి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కాకాని గోవర్ధన్ రెడ్డి నకిలీ మద్యం కేసులో పీకల్లోతున ఇరుక్కున్నారు. ఎత్తులకు పై ఎత్తు వేయడంలో ధీటైన రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నకిలీ మద్యం కేసును తప్పించుకునేందుకు నాడు ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఓ మంత్రి సహకారంతో టీడీపీలో చేరుతానంటూ కేసు మాఫీ చేయాలంటూ ప్రతిపాదనలు చేసి నైస్గా నకిలీ మద్యం కేసులో బయటపడ్డారు. ఆ తర్వాత ఆ నేతకి హ్యాండ్ ఇచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి. 2019లో అధికారం రాగానే ఎమ్మెల్యేగా ప్రతాప్ రెడ్డి సృష్టించిన బీభత్సం, టీడీపీ నేతలను ఇబ్బంది పెట్టిన తీరు, దౌర్జన్యాలు, అవినీతి, అక్రమాలు నేటికి కావలి ప్రజల కళ్ల ముందు తిరుగుతున్నాయన్న వార్తలు ఉన్నాయి. నాడు ప్రతాప్ రెడ్డికి సుదర్శన చక్రం అడ్డు వేసిన ఓ నేత కాపాడితే నేడు కాకాని గోవర్ధన్ రెడ్డిని కాపాడేందుకు అధికార పార్టీలోని కీలక నేత చక్రం తిప్పుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. తెరచాటు వ్యవహారాలు తెలుగు తమ్ముల చెవులు పడడంతో ఇటు సామాన్య కార్యకర్త నుండి ఎమ్మెల్యే స్థాయి వరకు ఆ అదృశ్య శక్తి వ్యవహారంపై గుర్రుగా ఉన్నారట. బెల్లం ఎక్కడ ఉంటే ఈగలు అక్కడే అన్న సామెతగా అధికారం పక్కన ఉంటారు, కానీ పార్టీని నమ్ముకున్న తమ మనోభావాలు పట్టవా అని సూటిగా ప్రశ్నిస్తున్నారట. నాటి రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మద్యం కేసులా నేడు కాకాని గోవర్ధన్ రెడ్డి అక్రమ క్వాడ్స్ మైనింగ్ కేసు కూడా వీగిపోతుందా? అదృశ్య శక్తిని క్రాస్ చేసే చట్టం తన పని తాను చేసుకోపోతుందా? ఆసక్తి గొల్పుతున్న నెల్లూరు పొలిటికల్ ప్లాట్ఫామ్పై జరుగుతున్న పొలిటికల్ గేమ్కు కంక్లూజన్ రావాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.